అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జూన్ నుంచి జూలై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. పప్పు దినుసు పంటల్లో అతి ప్రధానమైంది కంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో కంది సాగుతోంది. దీనిని ఖరీఫ్లో వర్షాధారపు పంటగాను, రబీలో నీటి వసతి కింద పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు విత్తనం విత్తే మొదలు కోత వరకు పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలమైన పంట. కందిని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్లో ఇప్పటి వరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మధ్యస్థ స్వల్పకాలిక రకాలను రూపొందించారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు 5 నూతన కంది రకాలను విడుదల చేశారు. అయితే వాటి గుణగణాలు ఏంటో తెలియజేస్తున్నారు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగే అపరాల పంటల్లో కంది ముఖ్యంగా వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో సుమారుగా 3 నుంచి 3.2 లక్షల హెక్టేర్లలో ప్రతి సంవత్సరం సాగవుతూ ఉన్నది. కానీ ప్రభుత్వము ఈ కంది పంటను పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తూ 6 లక్షల హెక్టార్ల వరకు కూడా కంది సాగు చేయవలసిందిగా వ్యవసాయ శాఖను రైతుల ద్వారా చేయించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే కంది పంటను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తుందంటే కంది ముఖ్యంగా ప్రధాన పంట కాకుండా అంతర పంటగా కూడా అంటే సోయా చిక్కుడు, పత్తి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము లాంటి పంటలతో పాటు వేరుశెనగ లాంటి నూనె గింజ పంటలతో కూడా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కందిలో ప్రధాన పంటగా మనము సాగు చేయదలుచుకున్నప్పుడు విత్తే సమయం చూసినట్లయితే మనకు జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అలాగే ఈ పంటలో రకాల గురించి ఆలోచించినప్పుడు మనకు ముఖ్యంగా గత కొంతకాలంగా రైతాంగము మధ్యకాలిక రకాలు అంటే 165 నుంచి 185 రోజుల పంట కాలం ఉన్న రకాలను ఎంచుకునేవాళ్ళు. ఈ రకాల యొక్క ఇబ్బంది ఏంటంటే పంట చివరిలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేది. అందువల్ల దిగుబడిలో ఏమాత్రం తగ్గకుండా పంట కాల పరిమితి తగ్గిస్తూ మధ్య స్వల్పకాలిక రకాలను వరంగల్ పరిశోధనా స్థానం అపరాల విభాగం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అనే ఈ రకాన్ని రైతాంగం ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ రకం యొక్క విత్తన లభ్యత ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రకము జూన్ మాసంలో విత్తుకున్నప్పుడు డిసెంబర్ చివరికల్లా జనవరి మొదటి వారం కల్లా పంట కోతకొస్తుంది. ముఖ్యంగా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఈ రకము స్వల్పకాలిక రకం అని చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్ కల్లా మనకు పంట కోతకొస్తుంది కాబట్టి పత్తి లాంటి పంటలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఈ ఎండు తెగులు తట్టుకునే రకం కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు అంటే విత్తన శుద్ధిని ట్రైకోడర్మాతోను చేసుకొని ఈ పంటను ఎక్కడైతే తెగులు ఉధృతి ఉన్న చోట్ల మనము సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గింజలు ఎరుపు రంగులో ఉండి గింజ బరువు 9 నుంచి 10 గ్రాములు వస్తూ మధ్యస్థ బరువు కలిగి ఉండి కొమ్మలు శాఖలు ఎక్కువ మొత్తంలో అంటే మొక్క యొక్క అడుగు భాగం నుంచి వస్తూ అధిక దిగుబడినిచ్చే రకం. వర్షాధారంగా చూసుకున్నట్లయితే 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. ఈ రకాలు బరువైన నేలలు, అలాగే మధ్యస్థ బరువైన నేలలు, ఎర్రచెలకా నేలలు, ఎక్కడైతే 1 లేదా 2 తడులు ఇచ్చే ఎర్రచెలకా నేలల్లో కూడా ఈ రకాలను సాగు చేసుకోవడం ద్వారా ఎకరానికి 8 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. వీటితో పాటు ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన మరో రకము తెలంగాణ కంది 1 WRGE 93. ఈ రకము తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పండించడానికి సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర విడుదల కమిటీ చేత విడుదల కాబడిన ఈ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 155 నుంచి 165 రోజులు, ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకం కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. కాయతొలుచు పురుగును కొంతవరకు తట్టుకునే రకం. ఈ రకంలో గింజలు ఎరుపు రంగులో ఉండి లావుగా ఉంటాయి.
అంటే గింజ బరువు 10 గ్రాముల వరకు ఉంటుంది. కొమ్మలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని కూడా రైతు సోదరులు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము తెలంగాణ కంది 2 RRGE 121 అని పిలువబడే ఈ రకము పంట కాలం చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజులు. ఎండు తెగులను, ఎర్రి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి బరువైన గింజలు కలిగి ఉండే రకము అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకం కూడా మనకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలన్నీ కూడా మధ్య స్వల్పకాలిక రకాలు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పంటగా పండించుకునే రైతులు ఈ మధ్యకాలిక రకాలను కూడా ఎంచుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొత్త రకం చూసినట్లయితే వరంగల్ కంది 2 RRG 255 అనే రకము రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకము కొమ్మలు చివరి నుంచి కొమ్మలు మొక్క అడుగు భాగం నుంచి వస్తూ శాఖలు చాలా పొడవుగా కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకము ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలతో పాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము RRG 65 రుద్రేశ్వర అని పిలువబడే ఈ రకము పంట కాలము 165 నుంచి 180 రోజులు. ఎర్రగింజ రకము కాయలు శాఖలు పెద్ద మొత్తంలో ఉండి చాలా పొడవైన శాఖలు కలిగి ఎండు తెగులను అలాగే కాయతొలుచు పురుగులను కొంతవరకు తట్టుకుని ఉండే రకాలు. ఈ రకము కూడా గింజ నాణ్యంగా ఉండి ఎరుపు రంగులో ఉండే 8 నుంచి 10 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఇలా సరైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనము కందిలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని పొందవచ్చు. వాతావరణ మార్పులు, పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. ప్రకృతి విధ్వంసం, పెరిగిన భూతాపం ఫలితం సీజన్కు అనుకూలంగా వర్షాలు పడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీరు కట్టి పంటలు పండించడం అసాధ్యమవుతుంది. అందుకే సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు వర్షాధారిత పంటల వైపు మొగ్గు చూపించడం మంచిది. ఇది రైతుకు, సమాజానికి శ్రేయస్కరం. నీటి అవసరం అంతగా లేని కోవలో ముందు వరుసలో ఉండేవి చిరుధాన్యాలు. ముఖ్యంగా మార్కెట్లో అండుకొర్రలకు మంచి డిమాండ్ ఉంది. అయితే సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. అండుకొర్ర ప్రాచీన అరుదైన భారతదేశ ఆహార పంట. స్థానిక వన్య పంటల నుంచి రూపొందిందని ఆధారాలు తెలుపుతున్నాయి. తక్కువ నీటి లభ్యత కలిగిన సారం లేని నేలల్లో సాగు చేస్తారు. వాతావరణ మార్పుల సంక్షోభాన్ని తట్టుకుని దిగుబడులనిస్తుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ పేదల్లో ఉన్న పోషక లోపాలను, పట్టణ, నగర ప్రజల్లో ఉన్న జీవనశైలి వ్యాధులకు అండుకొర్ర ఒక చక్కని పరిష్కారం. అండుకొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాల రీత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పంట బెట్టను, వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం. వీటితో అన్నం, రొట్టె, గంజి చేసుకుంటారు. ప్రతికూల వాతావరణంలో కూడా పంట పండుతుంది. ముఖ్యంగా మే నుండి ఆగస్టు మాసాల్లో అండుకొర్ర విత్తనం వేసుకోవచ్చు. గుర్రు ద్వారా విత్తనం వేస్తే సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం 3 కిలోల విత్తనం సరిపోతుంది. అదే వెదజల్లే పద్ధతిలో అయితే 5 కిలోల విత్తనం అవసరం. భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల అవసరముంటుంది. ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. 8 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజుల తరువాత మరో 8 కిలోల నత్రజనిని పైపాటుగా వేయాలి. అండుకొర్రను ఏక పంటగా, మిశ్రమ పంటగాను సాగు చేసుకోవచ్చు. అండుకొర్ర స్వల్పకాలిక పంట. విత్తిన 75 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు సగటున 7 నుండి 8 క్వింటాల ధాన్యం దిగుబడితో పాటు 4 టన్నుల ఎండు చొప్ప దిగుబడి వస్తుంది. అండుకొర్ర ధాన్యం నుండి కింటాకు కేవలం 40 నుండి 45 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. అండుకొర్ర విత్తనం కావాలనుకునే రైతులు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సంప్రదించవచ్చు. నవధాన్యాల విత్తనాలు భూమిలో చల్లడం ద్వారా 365 రోజులు భూమి పచ్చదనంగా ఉండడమే కాక పలు రకాల పంటలతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. అందుకే ఇప్పుడు ప్రతి రైతు PMDS విధానాన్ని పాటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖరీఫ్లో 1,00,000 ఎకరాల్లో
పీఎండీఎస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రకృతి విభాగం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రైతులకు కావాల్సిన నవధాన్యాల విత్తనాలను అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకుని నిలిచి అధిక దిగుబడులు ఇస్తాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ విధానం. దీన్ని పాటించినట్లయితే భూమిలో సారం పెరగడమే కాకుండా ఆయా పంటల నుండి కొంతమేర దిగుబడులను పొందవచ్చు. అంతేకాదు, పశుగ్రాసంగా ఉపయోగపడటమే కాకుండా ఈ నేల నీటి ఎద్దడిని తట్టుకుని ప్రధాన పంటల్లో అధిక దిగుబడినిచ్చేందుకు ఈ పీఎండీఎస్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది రైతులు 2-3 ఏళ్లుగా వానాకాలం పంటలకు ముందు ఈ విధానం పాటిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. అయితే అనుకున్నంత విస్తీర్ణంలో సాగు కావడం లేదు. అందుకే ఈ ఖరీఫ్కు ముందు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో పీఎండీఎస్ సాగు రైతుల చేత చేయించేందుకు ఆ జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం వారు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే 25% సాగు పూర్తయింది. ఈ నెల చివరి వరకు లక్ష్యాలను పూర్తి చేస్తామంటున్నారు. ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో 1,01 ఎకరాల్లో పీఎండీఎస్ అనే విధానాన్ని తీసుకొస్తున్నాం. పీఎండీఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో మొదలయ్యే ఖరీఫ్ సీజన్కు ముందుగా పొలాల్లో నవధాన్యాల విత్తనాలని వేయడం. ఈ నవధాన్యాల విత్తనాలు వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే భూమిలో మైక్రో క్లైమేట్ని చేంజ్ చేయగలుగుతాం. మైక్రో క్లైమేట్ చేంజ్ చేయడం అంటే ఉపయోగం ఏంటంటే భూమి లోపల పంటకు ముందు, మెయిన్ పంటకు ముందు ఈ వేలు వ్యవస్థ పెరగడం వలన, ఈ నవధాన్యాల మొక్కల ద్వారా వేలు వ్యవస్థ పెరగడం వలన సాయిల్లో ఉండే సూక్ష్మక్రిములు, మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మక్రిములు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయి మెయిన్ పంట వేరు వ్యవస్థకి ఇవి రకరకాల భూమిలో ఉండే మూలకాలని అందిస్తాయి. అందించడం వలన ఆ వేసిన మొక్క ఏపుగా విగరస్గా పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ భూమిని పీఎండీఎస్ మొక్కల యొక్క వేర్లు, అందులో 10 రకాల జాతులు వేస్తాము విత్తనాల్లో, రకరకాలు. అంట్లో ఉదాహరణకి జొన్న, సజ్జలు, అపరాలు, కంది, గోరుచిక్కుడు ఇలాంటి మొక్కలు వేస్తాం. కాబట్టి అందులో కంది లాంటి మొక్కలు చాలా డీప్గా 15 సెంటీమీటర్ల లోపలికి కూడా వెళ్ళి వానపాములు అక్కడ ఏర్పడే టర్నిల్స్లో ఉండేటట్టు ఇవి పెరుగుతాయి. వానపాములు కూడా ఎక్కువ భూమిలో ఉండడం వల్ల భూమిని గుల్లతనం చేసి కింద పొరల్లో ఉన్న న్యూట్రియంట్స్ని పైకి వచ్చేటట్టు చేస్తాయి. అలాగే ఈ మొక్కల తాలూకా బయోమాస్ వలన మనకేమవుతుంది, సేంద్రీయ కర్బనం భూమిలో ఎక్కువగా తయారవుతుంది. ఈ సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉండడం వలన మనకి భూమిలో నీటి నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇంకోటి ఏంటి, పీఎండీఎస్ వల్ల ప్రధాన ఉపయోగము, మనం రీసెంట్గా 365 రోజులు గ్రీన్ కవర్ అనే కాన్సెప్ట్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ 365 డేస్ గ్రీన్ కవర్లో భాగంగా మనకి ఖరీఫ్ 5 నెలలు ఉంటుంది, రబీ సీజన్ 4 నెలలు ఉంటుంది. మిగతా 3 నెలలు భూమి వేడి ఎక్కువైపోతుంది. వేడి ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, మైక్రోబియల్ యాక్టివిటీ చచ్చిపోతుంది. ఈ మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి యాక్టివ్ మైక్రోబ్స్ తయారయ్యడం వల్ల భూమి సారవంతంగా మారి ప్రధాన పంటకి మేలు జరుగుతుంది. అది పీఎండీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో వాడే విత్తనాల డోసేజ్ ఏం చేస్తామంటే, ముందుగా వర్షము భూమిలో తేమ ఉంటే డైరెక్ట్గా వెదజల్లేస్తాం. ఉదాహరణకి ఎద వేసే వరి పొలంలో అయితే ఒక 2 కేజీలు 200 గ్రాములు ఈ నవధాన్యాల విత్తనాలు వేస్తాం. దాని ఖరీదు యావరేజ్గా ఒక 200 రూపాయలు ఉంటుంది. అదే డైరెక్ట్ కాకుండా నారు పోసి ఊడ్చే పొలాల్లో అయితే ఇది 12 కేజీల వరకు ఇవి వాడతాం. అలాగే మనకి ఈ పీఎండీఎస్ కింద తోటల్లో, జీడి తోట, మామిడి తోటల్లో కింద నేల సారవంతంగా ఉంచేందుకోసం ఇవి వేస్తే ఒక 6 కేజీల వరకు పొలంలో వేసుకుంటాం. ఇవేంటి, వర్షంతో పని లేకుండా 0 టిల్లేస్తో వేసుకుంటాం. 2 విధాలకు కూడా వేసుకోవచ్చు. భూమిలో తేమ ఉన్నప్పుడు డైరెక్ట్ వెదజల్లేస్తాం. భూమిలో తేమ లేనప్పుడు ఏం చేస్తామంటే వీటిని, ఈ విత్తనాలన్నిటినీ చిన్న పెల్లెట్స్, చిన్న ముద్దలుగా తయారు చేసుకొని, ఆ ముద్దలు దేంతో తయారు చేస్తామంటే అవి కూడా సేమ్ ఆవు మూత్రము, ఆవు పేడ,
ఎర్రమట్టి పుట్టమట్టితో కలిపి చిన్న చిన్న ముద్దలు తయారు చేసుకొని అందులో విత్తనాలు ఉంచి ఆ విత్తనాలని భూమిలో జల్లేయడం వలన నీరు వర్షం ఎప్పుడు పెడితేప్పుడు ఆ తేమకి మొలకెత్తాయి. దాన్నే పెల్లటైజేషన్ విధానం అంటారు. ఆ రకంగా విత్తనంలో ఉన్న జీవం చనిపోకుండా పెల్లెట్స్ రూపంలో మార్చడం వల్ల అది సజీవంగా ఉండి ఎప్పుడు తేమ వస్తేప్పుడు మొలకెత్తుతుంది. ఇప్పటి వరకు ఒక 25% ఆల్రెడీ సోయింగ్స్ పూర్తి చేసాం. మే ఎండింగ్కి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఈ నవధాన్యాల విత్తనాలని మనం ఇప్పుడు జిల్లాలో పాత ఏపీసీఎన్ఎఫ్ పంచాయతీలు 275లో 360 వీవోస్, అలాగే కొత్తగా ఎన్ఎంఎన్ఎఫ్ కింద సెంట్రల్ స్కీము నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద మరో 175 జీపీలు, అలాగే ఇప్పుడు ఇంకా సెలెక్ట్ చేస్తున్నాం ఆర్కేవీవై స్కీమ్ కింద మరొక 265 పంచాయతీలు. టోటల్గా శ్రీకాకుళం జిల్లాలో 75% పంచాయతీలని మనం నిర్ణయించుకొని దాంట్లో ఈ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాం. పంటకు ప్రాణం విత్తనమే. విత్తులో సత్వ ఉంటేనే పొలంలోనూ రైతు ముఖంలోనూ కలకల, లేకుంటే పెట్టుబడులు శ్రమ అంతా నష్టపోయి దివాలా. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడులు సాధ్యమై రైతుకు గిట్టుబాటు అవుతుంది. అంతా బాగున్నా కరువు రూపంలోనో, తుఫాన్లు, వరదల రూపంలోనో ప్రకృతి పగబడితే చేయగలిగేదేమీ ఉండదు. కానీ విత్తే పెను విపత్తు అయితే రైతు చిత్తు కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పుడు విత్తనాలే పెద్ద సమస్యగా మారిపోయాయి. ఏవి అసలైనవో ఏవి నకిలీవో చెప్పలేని పరిస్థితి. అందుకే విత్తే ముందే మొలక శాతం తెలుసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. కాలాల వారీగా వాతావరణ పరిస్థితులను బట్టి అనువైన పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుంటారు. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. పంట వేసిన తరువాత దాని పెరుగుదల, దిగుబడులు చూసే వరకు విత్తనం నాణ్యమైందా నాసిరకమైందా తెలియదు. కాని అప్పటికే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేస్తారు. పొలం సిద్ధం చేయడానికి విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు, కూలీలకు ఇలా భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతా చేశాక పంట ఎదగకపోతే మోసపోయామని గుర్తించి దిగాలు పడుతున్నారు. చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియక తల్లడిల్లుతున్నారు. విత్తన కంపెనీలపై ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖలకు నియంత్రణ లేకపోవడం ఏటా రైతులు ఇలానే నష్టపోతున్నారు. పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. మొలక శాతం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతులు చాలామంది షాప్స్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలు తెచ్చుకొని వేస్తారు. ఆయా కంపెనీలు వాళ్ళకి విత్తనాలు అమ్మకానికి పెడుతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా విత్తనం మొలక అనేది టెస్ట్ చేసుకొని ఇస్తారు. కానీ ఈ వచ్చే రవాణాలో కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మొలక శాతం ఫెయిల్ అవ్వచ్చు. మనకొచ్చే బ్యాగే అంటే మనకొచ్చే బస్తాలోనే ఆ విత్తన శాతం మొలక అనేది తక్కువ ఉండొచ్చు. అది మనం అనేది మన లెవెల్లో కూడా టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కసారి విత్తనాలు వేసేసాము అంటే మాత్రం మనకి బాగా దుక్కు చేసి ఇవన్నీ చేసుకొని విత్తనం నార్మల్ని తయారు చేసుకొని మనం వేసుకుంటాము. దానివల్ల రిసోర్సెస్ అంటే మన కష్టం అదంతా వేస్ట్ అవుతుంది ఒకవేళ విత్తనాలు కానీ మొలక రాకపోతే. కాబట్టి ఏ విత్తనం ఎవరి దగ్గర తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే అడ్వాన్స్గా ముందుగా విత్తనాలు తెచ్చుకున్న వాళ్ళు కంపల్సరీగా విత్తనాల మొలక అనేది కట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. విత్తనాల మొలక ఎలా మనం మొలక శాతాన్ని టెస్ట్ చేసుకోవాలంటే మన రైతు లెవెల్లో మీరు తెచ్చుకునే బస్తాలని, ఎగ్జాంపుల్ వరి విత్తనాలే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. తెచ్చుకున్న బస్తాలో బస్తా అడుగు భాగం నుంచి ఒక 50 గింజలు, పై భాగం నుంచి ఒక 50 గింజలు తీసుకొని 100 వరి విత్తనాలను తీసుకొని తడిగుడ్డలో కట్టి వాటిని ఒక 24 గంటల సేపు నానబెట్టి, అంటే రాత్రి మనం నానబెట్టుకొని ఒక 24 అవర్స్ నానబెట్టి తర్వాత తడిగుడ్డలో కట్టి వదిలేసి మనం ఒక చిన్న గిన్నెలో కానీ ఆ తడిగుడ్డతో పాటు వదిలేస్తే ఆ మొలక వచ్చేస్తాయి మనకి. కానీ ఆ వచ్చిన 100 గింజల్లోని మనకి 80 గింజలు కన్నా ఎక్కువే మనకు మొలక వచ్చినట్టయితే మనం అది ఆలోచించకుండా మనం ఇంకా విత్తనాన్ని మనం చల్లుకోవచ్చు నార్మల్కి.
అలాగే ఈ విత్తనాలనే కాదు, ఏ పంట విత్తనాలైనా సరే, వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు, ఏమైనా సరే, అపరాలు, ఇలా మనం విత్తనాలు కట్టుకోవడం వలన మన శ్రమ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ విత్తనాలు మొలక అనేది టెస్టింగ్ చేసుకొని వేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. గతేడాది మినుము, సోయా చిక్కుడు, బీటీ పత్తి, వరి, మిరప, కూరగాయల విత్తనాలు నాసిరకమైనవి అమ్మడంతో వందలాది మంది రైతులు నష్టపోయారు. కాబట్టి రైతులు రాష్ట్ర విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.